Hello guys, welcome back to my channel. This is for Anwar Muhammad Moto Vlogs. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో మన ముందు ఒక జోడీ రైడర్స్ అయితే వెళ్తా ఉన్నాం. చూడండి, ఎక్కడ బండి? తెలంగాణ బండి, తెలంగాణ గవర్నమెంట్ అంట. సో మనం ఒక్కటైతే సోలోగా అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో సమ్మర్లో సరదాగా ట్యాగ్ లైన్, మనం ఇంటికాడ నుంచి ఒక 125 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం అనమాట. మెయిన్గా ఇక్కడ చెన్నై లేదంటే, సో నిన్నంతా తిరిగాను కదా రైట్ అయితే. సో ఒక పెట్రోల్ బంకుల్లో ఫుల్గా అయితే ఉంది క్రౌడ్, అసలు ఫుల్ రష్ అయితే ఉంది, అసలు సందు లేదు. పెట్రోల్ బంకుల్లో అన్నింటిలో ఫుల్ రష్ ఉంది. సో కొన్ని దగ్గర భారత్ పెట్రోల్ బంకుల్లో అసలు ఆయిలే లేదు, కొన్ని క్లోజ్ చేస్తున్నాయి నో స్టాక్ అని చెప్పి. పెట్రోల్ అయితే పట్టించుకుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాను. సో 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ రేట్స్ పెట్రోల్ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, సో తడకు ముందే పడిచేసుకుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇక్కడ లీటర్ ప్రైస్ చూద్దాం ఎంత ఉందా. 100 రూపీస్ ఉంది ఇక్కడ ఫుల్. ఫార్టీ పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి, నో స్టాక్ అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాయి. ఆయిల్ డిమాండ్ అయిపోతుందని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. సో రేట్స్ అయితే ఎలక్షన్ అయిపోయాక రేట్స్ అయితే పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ రాంగ్ అయితే మనకైతే తెలీదు. పెట్రోల్ అయితే కొంచెం లిమిట్గా అయితే వాడాలా. జనాలు స్టాక్ చేసి పెట్టేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ కూడా స్టాక్ చేసి పెట్టేస్తున్నారు కాబట్టి ఇబ్బంది అయిపోతుంది. నేను అంత పెద్ద చెన్నై సిటీలోనే పెట్రోల్ చూడండి, ఎక్కడ కొన్ని పెట్రోల్ బంకులు అసలు క్లోజ్ అయిపోయినాయి, కొన్ని బంకుల్లో ఫుల్ రష్. సింగారు చిన్నదనా ఇంటి దారిలోన పోసారి పాడుకున్న రింగా రింగా నిలుచుకున్న రాట్లేదే సింగారి చిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకున్న రింగా రింగా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ అన్వర్ ముహమ్మద్ మోటో వ్లాగ్స్. ఒక 1 మంత్ అయితే అయిపోతుంది. మన లాంగ్ రైడ్కి అయితే మీకు ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి నేను చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఆ పని మీద అయితే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఆ ప్లేస్ పేరు కూడా మీకు తమిళ చూడగానే అర్థమైపోయింటుంది. సో మనం నెల్లూరు టు చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం రేపైతే మార్నింగ్. సో ఇప్పుడైతే నేను ఇంట్రో అయితే ఎందుకు ఇస్తున్నానంటే, సో రేపు మార్నింగ్ వచ్చి చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా హడావిడే ఎందుకు ఇంట్రో వీడియో అని చెప్పి అయితే ఇప్పుడైతే ఇంట్రో అయితే ఇచ్చేస్తున్నాను. GoPro Hero 9 కెమెరా అయితే ఉంది, దానికైతే బ్యాటరీ అయితే ఉబ్బిపోయింది. సో దానికోసం అయితే నేను ఒక బ్యాటరీ ఎక్స్టర్నల్గా బ్యాటరీ అయితే ఆర్డర్ అయితే పెట్టాను. సో మన ట్రిప్ కోసం అయితే యూజ్ అవుతుందని చెప్పి మనం అదే ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే పెట్టాం. సో అవి అయితే మీకు అయితే ఒకసారి అయితే చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు అయితే నేను మైక్ అయితే పెట్టేశాను. సో మైక్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తాను అనమాట. సో ఇది మైక్ అడాప్టర్. సో ఇంకా మన GoPro Hero 9 అనమాట. సో ఇదే నేనైతే తీసుకున్న కెమెరా. మన కాడ ప్రస్తుతానికి పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్న కెమెరా ఏంటంటే ఇదే అనమాట. మన లాంగ్ రైడ్కి అడిషనల్గా ఈ బ్యాటరీస్ అయితే పెట్టాను అనమాట. టెల్సిన్ బ్యాటరీస్ అయితే పెట్టాను. సో ఇది వచ్చి హీరో 12, 11, 10, 9కి అయితే యూజ్ అవుద్ది. The next day later. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో మన ముందు ఒక జోడీ రైడర్స్ అయితే వెళ్తా ఉన్నాం. చూడండి, ఎక్కడ బండి? తెలంగాణ బండి, తెలంగాణ గవర్నమెంట్ అంట. సో ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీ ఇంటికాడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం. 20 కిలోమీటర్స్ అయితే వచ్చానమాట. ఎక్కడే జీరో చేశాను మొత్తం. సో మైక్ అయితే నేను వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో మైక్ అయితే లోపలైతే జుగాడ్ చేసి పెట్టాను. సో మైక్ అయితే మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. మనం ఒక్కటైతే సోలోగా అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో సమ్మర్లో సరదాగా ట్యాగ్ లైన్ రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట, వెంకటాచలం టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి చెన్నై ఇంకా 155 కిలోమీటర్స్ అయితే ఉంది. టేస్ట్గా ఒక 2-3 అవర్స్లో అయితే కొట్టేయచ్చు మనం. సమ్మర్ రైడ్ సరదాగా అని చెప్పి ట్యాగ్ లైన్ అయితే పెట్టాను కదా. సో అక్కడికి వెళ్ళగానే మనకి చెన్నైకి సరదా తీరిపోద్ది. సో అదైతే నాకైతే పక్కా అయితే తెలుసు. సో ఇప్పుడైతే నేనైతే మన జెర్సీ అయితే చూపిస్తాను. సో మన జెర్సీ అయితే ఇక్కడైతే ఉంది. సో మనం వ్లాగ్ చేసింది మన GoProలో అయితే వ్లాగ్ చేసే ఇప్పుడు దాకా. సో ఎదురుగా బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడాలనుకుంటాం. అయితే ఇప్పుడే వెంకటాచలం టోల్ ప్లాజా అయితే దాని కొంచెం ముందుకైతే వచ్చేసాను అనమాట.
గాయస్ జలుబు చేసినా కానీ ఆపి ఒక లస్సీ అయితే తాగాను. సో ఆ లస్సీ అయితే కూలింగ్ లేదు, వాళ్ళ మొహం అన్నట్టే ఉంది. మన రైడ్లో ఇది ఒక సెకండ్ టోల్ ప్లాజా, భూదానం టోల్ ప్లాజా. ఇంకా 124 కిలోమీటర్స్ అయితే ఉంది. చెన్నై తడ 57, సూర్యులపేట 43. చెక్ పోస్ట్. గాయస్ ఇక్కడైతే మన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది గాయస్. సో ఇక్కడైతే ఒక కర్డ్ రైస్ అయితే తిన్నాను. సో మన నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది కదా మా తాతకాడ, సో ఆ టైప్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాలు అయితే ఉన్నాయి. సో మనం ఎప్పుడు తినేది కర్డ్ రైస్ అయితే చెప్పాను. ఇక్కడ బిర్యానీ తింటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి దెబ్బేసేస్తుంది. సో నాంద్యా టిఫిన్ సెంటర్ 50 రూపీస్తో మన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళేప్పుడే బాగా లేకుండా వస్తూ ఉంటుంది నాకు. సో నైట్ కోల్డ్ అయితే ఎక్కువ అయిపోయింది. నైట్ 2 దాకా అయితే నిద్రలేదు. సో ఏం చేస్తాం చెప్పండి. ఈ టైంలో కూడా కళ్ళు అమ్ముతున్నారు గాయస్. ఇప్పుడు ఏం తాగుతారా నాయన కళ్ళు? ఎండలు ఎట్టున్నాయి ఏంది ఏమర్థం. ఇదేంది టాప్ లేదా? టాప్ గాలికి అయితే ఎగిరిపోయింది గాయస్. వెల్కమ్ టు మోడర్న్ ఇంట్రాగేటెడ్ చెక్ పోస్ట్. బా చూడండి గాయస్ ఎంత పెద్ద ప్లేస్. ఎక్కడైనా బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు, వెహికల్స్ ఆపుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. లారీలలో మాత్రం రెస్ట్ తీసుకునే దానికి మంచి ప్లేస్ ఇది. ఇదేంది ఇదా? 2 hours later, 3 hours later. సో గైస్ మనం బైకర్ మాడ్యూల్కి అయితే వచ్చేసాం. సో చెన్నైలో అయితే సో ఇంతసేపు అయితే బ్లాగ్ ఎందుకు చేయలేదంటే, సో ట్రాఫిక్ అయితే బాగా అయితే ఉన్నింది ఈరోజు. సో ఇక్కడ నుంచి ఈ 10 కిలోమీటర్స్కి 40 మినిట్స్ అట్లా అయితే పట్టింది నాకు. సో ఇక్కడ రాగానే అయితే చూడండి, ఇక్కడ రైడింగ్ గ్లౌస్ అయితే ఉన్నాయి, మీకు షూస్ అయితే ఉన్నాయి రైడింగ్ పర్పస్కి. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అన్నీ అయితే ఉన్నాయి, హెల్మెట్స్ కానీ. ఇటు సైడ్ అయితే చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ అయితే మీకు మామూలుగా లేదు. సో 4000 3000 నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ 3000 నుంచి కూడా అయితే ఉన్నాయి. సో ఏదైతే చూడండి ఇక్కడ 6300 నుంచి అమౌంట్ మనకి పెరిగే కొద్దీ మనకి మంచి క్వాలిటీ హెల్మెట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చి బ్రో కూడా మనకి తెలుగులో అయితే ఉన్నారు, తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు మనతో. సో మొత్తం మనం కన్వే చేసాం, ఇలా మన ఛానల్ ఉంది, ఇలా ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పి. సో మనం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం అనమాట. క్రాష్ గార్డ్స్ అలాగే టాప్ ర్యాక్ అన్నీ ఆర్డర్ అయితే ఇచ్చాము. వచ్చి 1 వీక్ తర్వాత అయితే మళ్ళీ అయితే ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే 1 వీక్ అయితే పడతాయి. సో అడ్వాన్స్ పే చేసేదానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. సో అడ్వాన్స్ అయితే పే చేసి సో నెక్స్ట్ 1 వీక్ తర్వాత అయితే వచ్చి మనం అన్నీ మళ్ళీ ఫిట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ నుండి ఏమేమి తీసుకున్నాం అని చెప్పేది మీకు, మన బైక్కి ఏమేమి పెట్టించాలని చెప్పేది మీకు ఇక చెన్నైలో ఉండబోతున్నాను నైట్. సో ఎందుకంటే మనకి బాడీ అంతా అలసిపోయాం, బ్యాక్ పెయిన్ అయితే మామూలుగా బ్యాక్ పెయిన్ ఈరోజు సోలోగా అయితే వచ్చాను కదా. సో సరదా తెప్పింది మనకి ఈరోజు. సో నెక్స్ట్ అయితే మనం రూమ్ అయితే తీసుకున్నమాట. రూమ్లోకి వెళ్ళి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. మనం బైక్కి ఏం తీస్తాం ఏం పెట్టించామని చెప్పి మీకు స్క్రీన్ మీద ఫోటోస్ అయితే వేస్తాను అంత అమౌంట్ అని చెప్పి. సో మీరు అంతా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేవారు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. బ్రో వాళ్ళ లింక్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ అయితే ఇస్తాను. సో బ్రో ఐడి కూడా మీకు ఇన్స్టాగ్రామ్ అయితే ఇస్తాను. వాళ్ళ బైకర్ మోడల్ ఇన్స్టాగ్రామ్ అయితే ఐడి అయితే ఇస్తాను హ్యాండిల్. సో వాళ్ళు కూడా ఫాలో అయిపోయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎవరైనా ట్రిప్కి వెళ్ళవస్తుంటే సో మీకు బైక్కి సంబంధించిన ఏం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు. సో బ్రో మనకైతే మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తా అని చెప్పారు. సో చూద్దాం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో ఏంది అని చెప్పి మనం ఫిట్టింగ్ అయితే చేపిస్తున్నాం. నేను ఈ గ్లౌస్ అయితే చూశాను. సో దీంట్లో అయితే ఎల్ అయితే ఉన్నాయన్నమాట. తీసుకుందని చెప్పి ఫుల్ హ్యాండ్ గ్లౌస్ అయితే తీసుకుందని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాం. సో మన జాకెట్కి సంబంధించిన మ్యాచింగ్ అయితే ఉంటాయి. సో ఇది తీసుకుందామని చెప్తే ఇది నాకైతే సరిపోలేదు, ఎల్ కూడా సరిపోలేదు, నాకు ఎక్సెల్ అయితే కావాలా. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్సెల్ తీసుకుంటే మనం యూజ్ చేసే కొద్దీ లూజ్ అవుతాయని చెప్తున్నారు. సో లూజ్ అయితే మనకి ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పైతే చూసుకుంటున్నాం. అలాగే ఎన్ని రూమ్స్, ఎన్ని సెనాస్, ఫ్లాషర్స్ అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి లైట్ కానీ ఇక్కడ నుంచి మొత్తం అయితే ఉన్నాయి. వెళ్ళి స్టోర్లో అయితే విజిట్ చేయడం సార్ అయితే
ఈ స్టోర్ యొక్క అడ్రస్ వచ్చి మన చెన్నైలో వడపాలని ఏరియా పిల్లర్ నెంబర్ 14 ఆపోజిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వడపాలని అని చెప్పేసుకొని మీరు టైప్ చేసుకుంటే మ్యాప్లో ఇక్కడ డైరెక్ట్ స్టోర్ కాడికైతే తీసుకొచ్చేస్తుంది. పిల్లర్ నెంబర్ 14 ఎదురుకైతే ఉంటుంది అనమాట, బైకర్ మాడ్యూల్ అని. The next day, later. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ అయితే అయిపోయింది. సో చెన్నైలో నైట్ అయితే ఉన్నాయన్నమాట, స్టే చేశాను. సో ఇప్పుడైతే మనం వ్లాగ్ అయితే ఇక్కడ మీకు రూమ్ అయితే నైట్ అయితే వచ్చాను కదా. సో మంచి రూమ్కి అయితే వచ్చాను అనమాట నేను. కొంచెం మా రోడ్లో ట్రాఫిక్ ఆ స్టోర్ కాడి నుంచి 14 కిలోమీటర్స్కి 40 మినిట్స్ అయితే చూపించింది. సో ఇంకా 40 మినిట్స్కి జర్నీ చేసి ఇంకా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అయితే రూమ్ అయితే తీసుకున్నాను. ఆ రూమ్ అయితే మీకు వచ్చి చూపిస్తాను. బయట నుంచి అయితే మళ్ళీ వ్యూ చూపిస్తాను. ఫస్ట్ ఒక రూమ్ వ్యూ చూపిస్తుంది చూడండి. ఇదనమాట రూము. సో చూపిస్తా చూడండి మీకు. ఇదే అనమాట 3 స్టార్ రేటింగ్ ఇచ్చిన రూము. సో ఏసీ అయితే ఉంది ఇక్కడ, ఎక్కడైనా పడుకొని తొలనాడొచ్చు. సో నైట్ అయితే వచ్చి పవర్ బ్యాంక్స్కి వాటికి బ్యాటరీ కానీ ఛార్జింగ్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి టీ పెట్టుకునే దానికి రూమ్ ఉంది. సో వ్యూ కోసం బయట నుంచి వ్యూ ఇది ఏం ఇట్లా రేకులు చెట్లు తప్ప ఏం లేవిడ. సో మన నైట్ గోప్రోకి అన్ని ఛార్జింగ్స్ అనేది పెట్టేసి డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాం. సో కొన్ని మౌంట్స్ అయితే తీసుకున్నది హైట్ పెంచేదానికి. సో చూపిస్తా ఒకసారి. ఇదే అనమాట. సో ఇచ్చి మన గోప్రోకి మౌంట్స్ అనమాట, హెల్మెట్ మౌంట్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒకటి స్టోర్లో 2 కీ చైన్స్ తీసుకున్నాను. ఇది బాల్కవా. సో ఇది వచ్చి మన ట్రిప్ కోసం. ఇది వచ్చి హ్యాండ్ స్లీవ్స్ అనమాట. ఇవి వచ్చి 2 పేర్స్ తీసుకున్నాం. మన హెల్మెట్కి కొత్తగా ఇంటర్కామ్ అయితే తీసుకున్నాను. సో ఇంటర్కామ్ ఎందుకంటే నేను బ్లూటూత్ పెట్టుకొని అయితే మాట్లాడలేను కాబట్టి సో ఇంటర్కామ్ అయితే పెట్టించేసాను. సో చూడండి ఎలా అయితే ఉందో. దీంట్లో సాంగ్స్ అయితే వినొచ్చు, ఇంకా మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు. సో ఇంకా మౌంట్ అయితే ఎక్స్ట్రాగా మౌంట్ చేసి అయితే ఇలా అయితే పెట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ చేయాలా. సో ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తాను. సో రిసెప్షన్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేస్తా. చెక్అవుట్ బ్రో. ఓకే. இதுனா வீடியோ போயிட்டு இருக்கா? vlog யூடியூப். யூடியூபா? யூடியூப் லைவ்ல இருக்க? சேனல் வீடியோ நெக்ஸ்ட் டுமாரோ. இப்போ லைவ்ல இருக்கா? லைவ் ரெக்கார்ட். ஹாய். tell me hi. say hi. మనం మ్యాప్ పెట్టేసుకుందాం. టైం అయితే 9:22 అయితే అవుతుంది. పెట్రోల్ బంకుల్లో అన్నింటిలో ఫుల్ రష్ ఉన్నాయి. సో కొన్ని దగ్గర భారత్ పెట్రోల్ బంకుల్లో అసలు ఆయిలే లేదు, కొన్ని క్లోజ్ చేస్తున్నాయి నో స్టాక్ అని చెప్పి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది మనకి. 1 hour later. నెల్లూరు 146 కిలోమీటర్స్ అయితే ఉంది. సో పెట్రోల్ అయితే పట్టించుకుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాను. సో 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ రేట్స్ పెట్రోల్ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో తడక ముందే పడిచేసుకుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇక్కడ లీటర్ ప్రైస్ చూద్దాం ఎంత ఉందా. 100 రూపీస్ ఉంది ఇక్కడ ఫుల్. మామూలుగా 5 లీటర్స్ అయితే పట్టించుకుందాం అనుకున్నా. సర్లే ఎందుకు 100 రూపీస్ ఉంది కదా, 10 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది కదా చాలా చెప్తే మళ్ళీ ఎందుకు అని చెప్పి ఒకేసారి ఫుల్ ట్యాంక్ అయితే చేసాను. సో 8 లీటర్స్ అయితే పట్టింది. ఆల్రెడీ మన దాంట్లో ఫ్యూల్ కొంచెం ఉంది, 8.33 అయితే పట్టింది. అడిగారు కదా రైట్ అయితే. సో ఒక పెట్రోల్ బంకుల్లో ఫుల్గా అయితే ఉంది బాగా క్రౌడ్, ఫుల్ రష్ అయితే ఉంది. అసలు సందు లేదు ఏంది అసలు. కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి, నో స్టాక్ అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాయి. ఆయిల్ డిమాండ్ అయిపోతుంది అని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. సో రేట్స్ అయితే ఎలక్షన్ అయిపోయాక రేట్స్ అయితే పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ రాంగ్ అయితే మనకైతే తెలీదు.
జనాలు స్టాక్ చేసి పెట్టేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ కూడా స్టాక్ చేసి పెట్టేస్తున్నారు కాబట్టి ఇబ్బంది అయిపోతుంది. నేను అంత పెద్ద చెన్నై సిటీలోనే పెట్రోల్ చూడండి, ఎక్కడ కొన్ని పెట్రోల్ బంకులు అసలు క్లోజ్ అయిపోయినాయి, కొన్ని బంకుల్లో ఫుల్ రష్. సో వరదైపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. శ్రీకాళహస్తికి, తిరుపతికి అట్టే చేతి వెళ్ళిపోవచ్చు. నెల్లూరుకి ఒక 89 కిలోమీటర్స్ అయితే ఉంది. సో జెస్సీకి అయితే ఒక బ్రేక్ అయితే ఇచ్చాను. ఏదో అక్షయ సూపర్ కూల్ డ్రింక్స్ అనేది ఉంటే ఒక షాప్ కాడే ఆపాను. సో కూల్ డ్రింక్ అయితే తాగుతాను, వాటర్ బాటిల్ తీసుకున్నాను అని చెప్పా, ఒక బాదం పాలు తాగుతాను. ఫైనల్గా మనం నెల్లూరుకి అయితే వచ్చేసాం. సో ప్రజెంట్ ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా రోడ్లో అయితే ఉన్నాం అనమాట. మనం మెడికల్ హాస్పిటల్ దాటాం. ఎండ మాత్రం మామూలుగా లేదు. టైం 1:30 అంత అవుతా ఉంది. 2 కల్లా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ ఆపుకుంటా వాటర్ తాగుతా. ఇప్పుడే చెరుకు రసం తాగాను. 3 దగ్గర చెరుకు రసం తాగేసి స్టార్ట్ అయిపోయా. చూసారా కొత్తగా అయితే అయోధ్యది టెంపుల్ అయితే ఉంది కదా, అయోధ్యలో ఉన్నట్టు ఆ అంబేషన్లో అయితే ఇది కట్టారు. బాగుంది థీము. చాలా రోజులు అయితే కష్టపడి కట్టారంట దీనికి. సో చాలామంది అయితే వెళ్తా ఉన్నారు. మనకి ఎక్కడ కుదరుతుంది చెప్పండి. వాళ్ళు పెట్టిన రీల్కి లైక్ కొట్టుకుంటే సరిపోయింది, మనం కూడా వెళ్ళినట్టే ఫీల్ అవ్వాలి. ఇంటికి వెళ్ళి హెల్మెట్ అన్నీ తీసేసి ఫ్రెష్ అయ్యి మంచం మీద పడుకోవాలి. అబ్బా మన బాడీ మన కంట్రోల్లో లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ హెల్మెట్ పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ హెల్మెట్ పెట్టుకున్నాను కదా నేను, ఈ గోప్రో కానీ ఇది ఇంటర్కామ్ కానీ హెల్మెట్ వెయిట్ కానీ మౌంట్స్ అన్నీ పెట్టినా కదా, బరువు అయిపోయింది. ఆ బరువు అయిపోయిన వల్ల మనకు కోల్డ్ చేసింది కదా. సో ఇంకా తల బరువు అయిపోయింది. నాకేం అర్థం కావడం వల్ల మాట్లాడుతున్నా వ్లాగ్ చేస్తున్నా. వ్లాగ్. సో ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.